అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ నేమ్ కూడా మీకు చెప్పను. నేను ఈ వీడియోతో ఏదో వ్యూస్ తెచ్చుకోవాలని చేయటం లేదు. మనసులో బాధతో మిమ్మల్ని ప్రశ్నించడానికి ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. చాలా మైండ్‌లో అనుకోనొచ్చాను. మనసు భారం అయిపోయిందండి. ఒక తల్లిగా ఇలాంటి ఆలోచన నాకొస్తదని ఎప్పుడు నేను అనుకోలేదు. ఒక్కటి మీకు ప్రశ్నిస్తున్నాను. మీరు పక్కన లేకుండా మీ పిల్లలకి మీరు ఫోన్ ఇవ్వగలుగుతున్నారా? ఒకసారి ప్రశ్నించండి. మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. మీరు పక్కన లేకుండా మీ పిల్లలకి మీరు ఫోన్ ఇవ్వగలుగుతున్నారా? ఖచ్చితంగా ఇవ్వలేరు. చెప్తున్నానా? ఖచ్చితంగా ఇవ్వలేరు మీరు. కారణం తెలుసు. ఎలాంటి వీడియోలు ఇప్పుడు యూట్యూబ్‌లో తిరుగుతున్నాయో కూడా కారణం మీకు తెలుసు. వాటిని ప్రోత్సహిస్తుంది ఎవరు? మనమేగా. మరి మనమే ప్రోత్సహిస్తూ మన పిల్లలకు ఫోన్ ఇవ్వడానికే మనం భయపడుతున్నామే. మరి అవి ఎటువంటి వీడియోలు? ఎలాంటి లైవ్‌ల్ని మీరు ఉత్సాహపరుస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు? లైవ్ సెక్స్, లైవ్ చిట్ చాట్ అంటే సెక్సువల్ చాట్, లైవ్ ఎక్స్పోజింగ్ ఏంటండి? ఇలాంటివా మనము రికమెండ్ చేయాల్సిన వీడియోస్? నా వీడియోస్ రికమెండ్ చేయమని అయితే నేను చెప్పనమ్మా. సీరియస్లీ చెప్తున్నాను. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసి ఇప్పుడే వెళ్ళిపోండి. ఒక తల్లిదండ్రులుగా ఆలోచించమని కోరుకుంటున్నాను. రేపు పొద్దున్న మన బిడ్డల భవిష్యత్తు గురించి, స్కూల్ టైం, కాలేజ్ టైం, భవిష్యత్తు అవన్నీ మనం ఉండగానే మంచిగా సెటిల్ చేసి వెళ్ళాలనే ఫీల్డ్లోనే పోతాం. కానీ అంతలోనే మనం వీళ్ళకి మంచి సెటిల్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే, ఇలాంటి చెత్త వీడియోస్ అన్నీ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే సరే మీరు కాదు, మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటే వీటిలో గ్యాప్ వచ్చేస్తుంది. మీరు ప్లాన్ చేసిన వీటన్నిటిలో గ్యాప్ వచ్చేస్తుంది. మీరు కోరుకునే విధంగా మీ పిల్లల భవిష్యత్తు ఉండదు. ఒకటి, మనము ఒక ఛానల్ అవని, ఒక వీడియోనవని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మైండ్లో ఒకటే ఆలోచించాలి. రేపు పొద్దున్నే ఇదే వీడియో, మనం ఎంకరేజ్ చేస్తున్న వీడియో మన పిల్లలు చూస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా చేంజ్ అవ్వబోతుంది, మనం ఊహించిన విధంగా ఉంటుందా, లేకపోతే మన ప్రమేయంతోనే ఇంకో ఊహల్లోకి వెళ్ళిపోబోతుందా? ఒక్కసారి ఆలోచించండి. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఫోన్ ఓపెన్ చేస్తే చాలా అడ్డమైన లైవ్లన్నీ ఓపెన్ అయిపోతున్నాయి, అడ్డమైన ఛానళ్ళన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. అవి మనం ఎంకరేజ్ చేయబట్టే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. మంచి చెప్తే తప్ప? ఒక మనిషి మంచి చెప్తే తప్ప? అమ్మ నిండా గుడ్లు వేసుకోండి అని చెప్పారు. అతన్నేమో ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఎంటాడి ఆయన గురించి పరుగులు పెడుతున్నారు. ఆయన అన్నెసెసరీ వర్డ్స్ యూజ్ చేశారని పేలుతున్నారు కొందరు. ఇప్పుడే వినబడ్డాయా అన్నెసెసరీ వర్డ్స్? పెద్ద హీరోలు, మహానుభావులు, వాళ్ళ సాంగుల్లో ఉన్నాయి ఆ వర్డ్స్. అవి కనబడవు. పిల్లలు దేవుడు చల్లని వారే అని చెప్పేసి ఆ సాంగ్ ఉండేది. గుర్తులేదు దేవులకున్నో. ఆ సాంగ్ బట్టి మనం ఏమనుకున్నాం? పిల్లలు దేవుడితో సమానమమ్మా, వాళ్ళ కాలు తాకొద్దని అంటారు, చిన్నపిల్లలు దేవుడితో సమానం, మర్మ వెరుగున మనుషులు అని చెప్పేసి అంటాం. రేపు పొద్దున్న ఏమంటాం? ఆడవాళ్ళు చూస్తే సరుకు సామాన్లు అని అంటారా? మరి ఇంకంతే కదా. ఏంటమ్మా పొద్దున్నే మా బుర్రలు తినేస్తున్నామని కొందరు కనిపించవచ్చు. కానీ ఆ కొందరిలో ఒక ఇద్దరు పేరెంట్స్ అయినా ఆలోచిస్తారని ఆశకి వీడియో చేస్తున్నాను. సీరియస్లీ ఈరోజు పొద్దున్న ఇంకా నేను చెప్తున్నా కదా, ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇలా అని. నేను ఈ రోజు వరకు ఎలాంటి కాంట్రవర్సీ టాపిక్ మీద వీడియో చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు. నాకు ఎందుకంటే కామెంట్స్ నెగిటివ్ వస్తే భయపడతాను. ఈ రోజుతో వదిలేస్తాను కాబట్టి నేను ఈరోజు టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఏ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని అనుకోలేదు. నా వ్లాగ్స్ నేను చేసుకుంటున్నాను, నా షార్ట్స్ నేను చేసుకుంటున్నాను. బట్ ఈరోజు ఒక తల్లిగా నాకు అనిపించింది, ఒక క్రియేటర్గా ఉండి ఒక సమస్య గురించి మాట్లాడలేనంత ధైర్యం లేనప్పుడు నాకు యూట్యూబ్లో ఉండే అర్హత నాకు లేదని అనిపించింది. అమ్మ, పెద్ద యూట్యూబర్స్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇలాంటి విషయాల గురించి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ప్రమోషన్స్ చేస్తారు. నెక్స్ట్ ఏమంటారు? ఈ బెట్టింగ్ ఛానల్స్, బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తారు. ఇలాంటి చండాలమైన కంటెంట్ ఇస్తున్నారే, ఇలాంటి వాళ్ళని ప్రశ్నించడానికి ముందుకు రారా? మాలాంటి చిన్న ఛానల్స్ ఎవరు చూస్తారు? మేము ప్రశ్నిస్తే మాత్రం ఇది మా చివరి గల్లీ వరకు వెళ్తుందో కూడా నాకు తెలీదు. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. వ్యూస్ కోసం అని నేను అనట్లేదు. నలుగురు ఆలోచించాలి.
పిల్లల కోసం ఆలోచించాలి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు పురుగుల్లా పుట్టుకొస్తున్నారు. చూస్తున్నారా? ఒక్కళ్ళని ఎంకరేజ్ చేశారు ఫస్ట్. అమ్మ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎవరికి అన్యాయం చేశారు, ఎవరికి పాపం చేశారు వాళ్ళు నువ్వు అంటున్నావు అని అనిపించవచ్చు. ప్రత్యక్షంగా చేయక్కర్లేదు, పరోక్షంగా అయితే మాత్రం చేస్తున్నారు. మైండ్ పెట్టి మనం ఆలోచిస్తే మనకు కూడా తెలుస్తుంది. సరే, చదువు లేని వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు చదువు లేదురా అని అనేసుకుంటారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఆలోచించి ఎవరిని ఎంకరేజ్ చేయాలో ఎవరిని డిస్కరేజ్ చేయాలో కూడా తెలియకుండా మోసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒకసారి మీ ఫోన్ నా వీడియో మీకు బోర్ కొట్టి ఆపేసినా సరే, మధ్యలో ఆపేసినా సరే, ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి మహాభారతం, రామాయణం అని చెప్పేసి ఒకసారి వీడియోస్ కోసం కొట్టండి. అవి ఏమైనా 1000 వ్యూస్కి వెళ్ళలేవు చూడండి. అంత గొప్పగా నడుస్తుంది. మనకి పిల్లలకి ఇవ్వాల్సిన వాల్యూస్ మనం మార్చేస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తుని మనమే అనగతొక్కుతున్నాం. మర్చిపోకండి. స్త్రీకి ఈ జనరేషన్లో స్వేచ్ఛ చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి రంగంలో రాణిస్తున్నారు. ఒప్పుకోవాలి. స్వేచ్ఛ లేదని అనకండి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఈరోజు కుకట్పల్లి అవని, ఇంకే ప్లేస్లో అవని, హెచ్ఐవి వీటి కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? మన తర్వాత జనరేషన్ని మనమే అణిచేస్తున్నాం. ఒక్కసారి గుర్తుంచుకోండి, మనకి ఒక్కసారి మార్పు మన నుంచే మొదలవ్వాలి. మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. ఎవరో వచ్చి మార్చేది కాదు, మన నుంచే మొదలవ్వాలి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు ఒక వల్గర్ వీడియో లేకపోతే వల్గర్ షార్ట్ వీడియో అవని ఏదవని మీకు రికమెండ్ చేసినప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టియండి. ఇంకోసారి ఆ ఛానల్ రికమెండేషన్ రాదు. రానప్పుడు తర్వాత మీ పిల్లలు కూడా ఆ ఛానల్ వీడియోస్ చూడరు. ఒక్క పురుగును మనం తొక్కితే ఆటోమేటిక్గా ఉన్న పురుగులన్నీ చస్తాయి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఏమ్మా నీ ఛానల్ సపోర్ట్ చేయమంటావా? నేను చెప్పను. మీకు నచ్చితే ఈరోజు కాకపోతే సంవత్సరం నాడు చేస్తారు, 2 సంవత్సరాల నాడు చేస్తారు. నేను అడగను. ఈ వీడియోని లైక్ చేయమని అడగను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కూడా నేను అడగను. ఇది నా తల్లిగా నేను చెప్పుకుంటున్న బాధ మాత్రమే. దీనికి మీ లైక్లు వద్దు, సబ్స్క్రైబర్లు వద్దు. నాకు ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వకపోయినా పర్వాలేదు. ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఎలాంటి కంటెంట్ అయితే ఈ జనరేషన్ వాళ్ళకి కరెక్టో మీరే ఆలోచించుకోండి. 13 ఏళ్ల పిల్లాడు వాళ్ళ అక్క చెల్లెల్ని పాడు చేసి చంపేశాడు. 13 ఏళ్ల పిల్లాడిని ప్రోత్సహించింది ఎవరు? ఏంటి మన వాళ్ళు ఇన్నోడు జరిగిపోతున్నాయా? జరిగిపోతున్నాయి. ఏదైనా సమస్య మన ఇంటికి వస్తేనే సమస్య, ఎదుటోడి ఇంట్లో ఉన్నది కూడా మన సమస్య మన వరకు వస్తే ఎలా ఉంటుందని ఆలోచన ఒకసారి తెచ్చుకోండి. ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. మన వరకు రాలేదు కదా అని ఆలోచించబట్టే ప్రతిదీ ముందుకెళ్తుంది. అది వెళ్ళి 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 చివరికి మన వరకు కూడా వస్తుంది. నా మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించమని అడగను. బాధ పెట్టుంటే మీరు ఏది కామెంట్ చేసి నన్ను బాధ పెట్టాలంటే పెట్టుకోండి, అంతే. నేను ఎవరిని బాధ పెట్టినట్టు మాట్లాడలేదు, ట్రూతే మాట్లాడాను, అంతే. అదనమాట విషయం. నేను చెప్పాలనుకుని చెప్పాను. చాలా అనుకున్నాను, ఆ చాలా కూడా అయిపోయింది. ఎందుకంటే నేను అనుకున్నదైతే మీకు అందజేశాను, అంతే. నమస్తే.